జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మీలాల్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మేము ఎడిస్టో బీచ్కి వచ్చాము. దీన్ని బోనియాడ్ బీచ్ అని కూడా అంటారట. ఇది 1800 సంవత్సరంలో ఇది పెద్ద మహానగరంలో ఉండేదట. బాగా డబ్బు గల వాళ్ళు, భూస్వాములు ఉండేవారట. ఇక్కడ కాటన్ మళ్ళీ రైస్ పండించేవారు. అది కాలక్రమంలోని అది తుఫాన్లకి వాతావరణ మార్పుల వల్ల అన్నీ కొట్టుకెళ్ళిపోయాయట. కొట్టుకెళ్ళిపోయిన చెట్లు అవశేషాలు మిగిలాయి అనమాట. సముద్రం ముందుకు వచ్చేసింది, భూభాగం అంతా కొట్టుకెళ్ళిపోయింది, చెట్లు మట్టుకు అలాగా మిగిలిపోయాయి అనమాట. అంటే మన అస్థిపంజరాలు అలాగే మిగిలిపోయింది. అందుకే వాళ్ళు బోనియాడ్ అని అంటున్నారు అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. అది ఎందుకని అంటే వాతావరణ మార్పుల వల్ల. ఇది వాళ్ళ రేపు కదా, ఇప్పుడు ఆ సంవత్సరాల్లో వచ్చింది మాట. కింద చూడండి, షెల్స్ సముద్రం నుంచి వచ్చినవి అలాగా కొట్టుకొచ్చినవి అలా పడి ఉన్నాయి. ఇక్కడ శంఖాలు కూడా ఉన్నాయండి. శంఖాలు, ఆల్చిప్పులు అవన్నీ ఉన్నాయి. అవి ఏమి ఇంటికి పట్టుకెళ్ళకూడదు. చిన్న చెక్క ముక్క కూడా ఇంటికి పట్టుకెళ్ళకూడదు అనమాట. అంటే ప్రకృతికి అందంగా ఉంటుందని ఉంచేశారు. అలాగే రక్షించాలన్నట్టు అలా వదిలేశారనమాట. అవి చెట్లకి అక్కడ కింద సముద్రంలో శంఖాలు దొరికినా కూడా అక్కడ చెట్లు ఉన్నాయి కదా, చెట్లకి తగిలించేసి ఉంచేశారండి. తగిలించేసి అవన్నీ మేము బ్యాగులు తీసుకెళ్ళి అక్కడ దూరంగా పెట్టుకున్నాము. ఆ చెట్లు చూడండి, కింద ఈత చెట్లు లాగా ఉన్నాయి కదా. కొన్ని ఇక్కడ పామ్ ట్రీస్ అని అంటారండి. ఆ పామ్ ట్రీస్ ఎలా ఉంటాయంటే మన తాటి చెట్లలో ఉంటాయి. ఇక్కడ ఎవరో పెళ్ళిలో వీడియో చూశాను. ఆ పెళ్ళికి పందిరేయడానికి ఆ చెట్లు ఆకులే ఉపయోగించారు. అప్పుడు అనుకున్నాను అనమాట, తాటి ఆకులలాగా ఉపయోగిస్తున్నారని. సముద్రం కథలు చూడండి అంత అందంగా ఉందని. ఆ చూడు, సముద్రం చివర కలిసి నింగి నేల కలిసినట్టు ఉన్నాయి కానీ కలవట్లేదు అనమాట. ఎలా వెళ్తున్న కొద్దీ అలా వస్తుంటాయి. ఇక్కడ అలలు కూడా అంత పైకి రావట్లేదని కిందకే వస్తున్నాయి. చెట్లు అక్కడ నుంచి ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. అందరూ చాలామంది యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి వస్తారటండి నేచర్కి. మదర్ నేచర్ అంత అందంగా వచ్చి మనం అందరం నేచర్లోనే ఉంటున్నాం కదా, ఇంకొంచెం అందంగా చూడడానికి వచ్చాము అనమాట. ఇక్కడ చెట్లు అవన్నీ ఎప్పుడో వచ్చాము, 2001లో వచ్చాము, 2021లో వచ్చాము అనమాట. 2021లో వచ్చాము, అప్పుడు చూసాము. మా మామరాలు చిన్నది, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. అలా నడుచుకుంటూ వెళ్తుంటే అసలు చూడు, వేళ్ళతో సహా చెట్లు అలా పడిపోయి ఉన్నాయని. అవన్నీ ఆ సముద్రానికి దగ్గరగా చెట్లు ఉన్నాయి. అందులోంచి పాములు, ఎలిగేటర్స్, జింకలు, పక్షులు చాలా ఉంటాయటండి. అన్నీ బయటకు వస్తాయి అన్నమాట రాత్రిపూట అనుకుంటా. మన సంచారం లేకపోతే బయట తిరుగుతాయి. ఇక్కడ మేము బ్యాగులన్నీ అక్కడ పెట్టేసాము, చెట్టు దగ్గర చెప్పులు పెట్టేసాము. చేతులు బరువు పెడితే అక్కడ తిరుగుతామని. అన్ని కాళ్ళు గుచ్చుకుంటాయేమో అనుకున్నాం కానీ షెల్స్ అవి నేను గుచ్చుకోలేదండి. నడిచేసాం బాగానే. మా మామూడు అలా ఆడేస్తున్నాడు నీళ్ళలోని. చూడండి, మాట కూడా వినిపించుకోవట్లేదు. మేము ఫొటోస్ తీస్తాను అంటే అక్కడికి వెళ్ళి కూర్చోడానికి వెళ్తున్నాను నేను. ఆ చూడండి, కింద మొద్దులు ఎలా ఉన్నాయని, మొదళ్ళు గుచ్చుకుంటాయేమో అన్నట్టు, కాళ్ళ తగులుతాయేమో అని వెళ్ళిగా వెళ్తున్నాను. అక్కడ కూర్చుంటే ఫొటోస్ తీశారు. ఇంకా ముందు కొట్టుకెళ్ళిపోయినట్టున్నాయండి చెట్ల. నేను అందరూ అలా చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ సన్సెట్ కూడా సన్ రైజ్ సన్సెట్ కూడా చూడొచ్చండి. నాకు తెలీదు, నేను దాకా స్టడీ చేస్తూ తెలిసింది. చూడాలి. కన్యాకుమారిలో మనకు అలా ఉంటుంది కదా, అలాగే కూడా. ఇది అట్లాంటిక్ మహాసముద్రం అండి. ఇది మన ఇండియాలో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం కదా. ఇదేమో అట్లాంటిక్ మహాసముద్రం. కాలిఫోర్నియాలో మా పెద్ద అబ్బాయి అయినప్పుడు అటు వెళ్తే అది అంటార్కిటిక్ మహాసముద్రం. అది పసిఫిక్ మహాసముద్రం. అది అటు సైడ్ కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు చూసాను నేను. అది పసిఫిక్ సముద్రం. ఇటు సౌత్ కరోలినా ఉన్న సైడ్ ఏమో అట్లాంటిక్ మహాసముద్రం అండి. అది అవి పేర్లు చూసాను, తెలుసుకున్నాను నేను కొంచెం. చెట్లు చూడండి ఎలా ఉన్నాయని. మా ఆడ పిలుస్తున్నా కూడా వినట్లేదు, వినిపించుకోవట్లేదు. వాళ్ళు ఆడేసుకుంటున్నారు. ఫోటో తీద్దామన్నా కూడా చెప్తున్నా కూడా రావట్లేదు వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారు హ్యాపీగానే. ఎండ బాగుందండి, నల్లగా ఆడిపోయాము. సన్ స్క్రీన్ రాసుకోలేదు సరే అన్నట్టు మేము చూడండి చెట్లు పడిపోయి అసలు ఎలా ఉన్నాయి. అందుకని నేను దాటుకుంటూ తీరం అంతా నడిచామండి. ఇళ్ళ కొద్దీ వస్తున్నాయి మొక్కలు. ఇంకా చాలా దూరం నడిచేసాము. నడిచిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మేము ఇళ్ళలో దారి మర్చిపోయాం అనమాట. ఒక పక్క వెళ్ళిపోయి ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. అసలే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. నాకంటే పర్వాలేదు, పిల్లలకి పాపం బాగా కాళ్ళ నొప్పులు ఎత్తుకోమంటారని భయపడ్డాము. ఎత్తుకోలేం కదా. ఎత్తుకోవడానికి పెద్ద పిల్లలు, నడవడానికి చిన్నపిల్లలు అన్నట్టు ఉన్నారు వీళ్ళు. అలాగే చూడండి ఎంత బాగుందో నేచరు. మదర్స్ డే నాడు
మదర్స్ని అయితే చూడడానికి వచ్చామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు మా వారు డ్యూటీ సెలవు పెట్టుకున్నారు, చూడడానికి వచ్చాము. రెండు చెట్లు అసలు తెల్ల తెల్లగా అలా వేళ్ళతో సహా ఒక్క వేరు చిన్న పుల్ల కూడా పెరగలేదు చూడండి. అది ఎందుకంటే మనం ఉప్పులో వేసిన వస్తువులు ఎలా పాడవో అలా ఉప్పు నీళ్ళు తగిలి పాడవనుకుంటా. ఆ ఉప్పు నీళ్ళు కొట్టుకొచ్చి కొన్ని మొక్కలు ఉప్పు నీళ్ళు కూడా చచ్చిపోతాయి కదండి, అలా అక్కడ చనిపోయినవి. ఆ వాతావరణ మార్పుల్లో అవన్నీ చెట్లు కొట్టుకెళ్ళిపోయాయి అనమాట. భవనాలు కొట్టుకెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు ఖాళీ జాగాలు పాత ఇళ్ళు ఉన్నాయి. చూడండి చెట్లు అసలు ఆయన ఇంకా ఇంకా కవులు అయితే వాటికి వర్ణించేస్తారండి. అక్కడ పట్టుబట్టి చూస్తే ఆ చెట్లలోంచి ఆ రకరకాల షేపులు ఆకారాలు కనిపిస్తాయి అన్నమాట చూసేవాళ్ళకి. నిదానంగా కొంచెం కనిపెడితే ఆ చెట్టులోంచి రకరకాలు చూడవచ్చు. ఈ చెట్టు ఇలా ఉంది, అలా ఉంది అని వర్ణించుకోవచ్చు. చూస్తూ ఉంటే కొంతసేపు ఉంటే వర్ణన వచ్చేది, కానీ పైన ఎండ తగిలేస్తుంది. ఆ పక్కన చూసారా, రావద్దు వెనక్కి, ఆ పక్క వెళ్ళొద్దు, రెడ్గా లైన్ దాటి వెళ్ళొద్దు, బర్డ్స్ ఉంటాయి, పిల్లలు పెట్టుకుంటున్నాయి, మీరు డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు చెప్పి బోర్డు పెట్టారండి. నేచర్ పాడు చేయొద్దు అన్నట్టు. చూసేసి వెళ్ళిపోండి. అక్కడ కింద రాశారు కూడా అన్నీ ఏరొద్దు అనేసి.